హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అదిరిపోయే వెజ్ బిర్యానీ, అది కూడా నార్మల్ రైస్ తో అనమాట. టేస్ట్ మాత్రం ఏ మాట కామాట ఎక్కడ తగ్గలేదు, కరెక్ట్ కుదిరింది. పచ్చి బఠానీలు, సోయా పచ్చి బఠానీలని కొంచెం హాట్ వాటర్ లో ఒక 30 మినిట్స్ వేసి ఉంచండి. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేయించి తీసుకోవాలి. అతను ఫ్రై చేసుకున్న ఆయిల్ ని వేసుకోవాలి. ఇంకా ఆయిల్ సరిపోలేదనుకో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బగారా స్పైసెస్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ వేసుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాత సోయా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ మునిగేంత వాటర్ వేసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి కదా. కొత్తిమీర పుదీనేసి పక్క పెట్టేసుకోండి. ఆ తర్వాత రైస్ ఒక 70% ఉడికిన తర్వాత ఇలా ఒక జల్లి గంటతోని రైస్ మొత్తం ఈ కర్రీలో వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం లైట్ గానే వేస్తున్నా. అక్కడ చపాతీ బండ పెట్టుకున్న దమ్ కోసం ఒక 5 మినిట్స్ హైలో, ఒక 10 మినిట్స్ సిమ్ లో ఉంచుకుంటే మంచిగా అవుతుంది రైస్ అయితే. చూసారు కదా నార్మల్ రైస్ తో కూడా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.